ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు ఇవాళ పార్లమెంటు ముందుకు రానుంది. లోక్సభలో బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టనున్నారు. అమరావతికి చట్టబద్దత కల్పించేలా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ నెల 28న అసెంబ్లీలో రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూటమి ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపించింది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ బిల్లును ప్రతిపాదించింది. ఇక ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో ఏపీ సరికొత్త రాజధాని అనే పదానికి బదులు కొత్త రాజధానిగా అమరావతి అనే పదాన్ని చేరుస్తూ సవరణ చేసింది. అయితే లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు ఇవాళ పార్లమెంటు ముందుకు రానుంది. లోక్సభలో బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్. ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 2014లో తెలంగాణ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇక్కడ రాజధాని లేని ప్రాంతంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఉంటా ఉంది. అయితే 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నట్టు అమరావతిని రాజధానిగా కూడా ప్రకటించారు. దానికి సంబంధించి కూడా ప్రధాని మోడీతో కూడా ఇక్కడ భూమి పూజ కూడా చేయడం కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి కూడా అధికారికంగా గెజిట్ కానీ దీనికి సంబంధించిన బిల్లు కానీ ఇప్పటి వరకు కూడా కాలేదు. ఈ నేపథ్యంలో 2019లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంకి వచ్చిన సమయంలో 3 రాజధానులు కూడా ఉంటాయని కూడా అప్పుడు ఆ సమయంలో ప్రకటించారు. దీంతో ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఇక్కడ రాజధాని కోసం దాదాపు 33,000 ఎకరాలను స్పష్టంగా కూడా ఇక్కడ రైతులు భూమిని ఇచ్చారు. అయితే ఆ భూమి కేటాయింపులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధి పనులు కూడా జరగటం లేదనేది కూడా ఒక ప్రధానమైన వాదన. అయితే తాజాగా 2024 జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అమరావతికి సంబంధించి కూడా పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇతర కంపెనీలు కానీ ఇప్పుడు కూడా వస్తున్నాయి. అయితే 2029 ఎన్నికల్లో మరోసారి కనుక ప్రభుత్వం మారితే మరోసారి రాజధాని కూడా మారే ప్రమాదం ఉందని కూడా ఒక ఆందోళన నుంచి ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రెండో దశ కూలింగ్ ప్రభుత్వం వెళ్లేందుకు సిద్ధమైతే అందుకు రైతుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో అధికారికంగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా దీనికి సంబంధించి కూడా అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఒకరోజు అత్యవసరంగా శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి ఈ అమరావతి రాజధాని తీర్మానం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ బిల్లును అయితే పంపించడం జరిగింది. ఈ రోజు ఇక్కడ పార్లమెంట్ లో ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కూడా బిల్లు లోక్సభలో అయితే ప్రవేశపెట్టనున్నది. దీనికి సంబంధించి ఈ రోజు అధికారికంగా రాజముద్ర కూడా పడబోతా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర రైతులు కానివ్వండి ఇతర కూటమి నాయకులు కానీ అందరూ కూడా దీని పట్ల మాత్రం చాలా హర్షం అయితే వ్యక్తం అవుతుంది. అయితే అలాగే ఇప్పటి వరకు కూడా 3 రాజధానుల పేరుతో ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో గత కొన్ని రోజుల నుంచి కూడా అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు అంటూ కూడా ఆ పార్టీ తరఫున కూడా ప్రస్తుతం ప్రకటన అయితే విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మాట అయితే మారుస్తూ ఉంది. తాము శాసన రాజధానిగా కూడా అమరావతిని ఉంచారు. అయితే విశాఖను తీసుకున్నట్లయితే కనుక అక్కడ డెవలప్మెంట్ కోసం మొత్తం 3 ప్రాంతాలు గతంలో ఉమ్మడి రాష్ట్రం తీసుకున్నట్లయితే మద్రాసు నుంచి కూడా విడిపోయాక కేవలం హైదరాబాద్ ఒక్కటే పూర్తిగా డెవలప్ అయింది. ఇక్కడ మొత్తం నిధులన్నీ కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ కే కేటాయించారు. దీంతో మిగతా ప్రాంతాలు కూడా వెనుకబడింది. అయితే అటువంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాకుండా ఏదైతే కోస్తా రాయలసీమ ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 3 ప్రాంతాలకి కలిపి కూడా ఇక్కడ 3 రాజధానుల పేరిట వైఎస్ఆర్సీపీ వచ్చింది. అయితే తాజాగా చూసుకున్నట్లయితే ఏదైతే అమరావతి రాజధానికి గతం 2014లో తాము కూడా దీనికి అంగీకారం తెలిపాము. అందుకనే తమ పార్టీ నాయకులు ఇక్కడ సొంత ఇంటి నిర్మాణం కూడా చేసుకున్నారు. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన కనీసం అమరావతి రాజధాని అంటూ చెప్తున్నారు తప్ప అక్కడ ఆయనకు సొంత ఇల్లు కూడా లేదనేది కూడా వైఎస్ఆర్సీపీ అనేది విమర్శలు చేస్తుంది. ఏదైనప్పటికీ కూడా దాదాపు 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఈ అమరావతి రాజధానికి అధికారికంగా చట్ట రూపకల్పన జరగడం మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్యామ్.